మండలంలోని మల్లంపేటలోని రామచంద్రి కాలనీకి మురుగు ముప్పును తొలగించింది. చెన్నం చెరువు నుంచి రెళ్లకొండకు వెళ్లే కాలువకు మధ్యలో ఆటంకాలు సృష్టించడంతో రామచంద్రి కాలనీలోని కొంత భాగం మురుగు ముప్పు గురవుతుంది. ఎంతమంది ఇళ్లలోకి మురుగు నీటిని మునిగిపోవడంతో అక్కడ నివాసితులు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మురుగు నీటిలో మా ఇల్లు నీటి మునిగాని నెల రోజులుగా ఇల్లు ఖాళీ చేసి బయట తలదాచుకుంటున్నామని రామచంద్రి కాలనీ వాసులు హైదరాబాద్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. దునిగల్ మున్సిపాలిటీలోని చెన్నం చెరువుకు నిజాంపేట మున్సిపాలిటీ మురుగునీరు వచ్చి చేరుతుంది. ఆ నీరు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని రెళ్లకుంటకు చేరాల్సి ఉండగా ఆటంకాలు ఏర్పడ్డాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. రామచంద్రి కాలనీని పక్కన అవుట్లెట్ వేసిన కాలువను మూసివేయడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని ఫిర్యాదులు పేర్కొన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఈ ఫిర్యాదును గూగుల్ మ్యాప్స్తో పాటు శాటిలైట్ ఇమేజ్లతో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని మురుగు కాలువను పునరుద్ధరించారు. దీంతో కాలనీలో నిలిచిన మురుగు నీటి బయటకు పంపించారు. హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా 24 గంటలలోపే పరిష్కారం లభించడం పట్ల రామచంద్రయ్య కాలనీ వాసులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాదాపు మేము ఒక 2 నెలల నుంచి నాలాని క్లోజ్ చేసి వెనకాల బిల్డింగ్ స్ట్రక్చర్ పనులు అవి స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మాది డౌనల్లో ఉంది. వీళ్ళు మట్టి పనులు చేసుకోవడం వల్ల మాది ఇంకా డౌనల్లోకి వెళ్ళిపోయి నాలాని మొత్తం వీళ్ళు మట్టితో పూడ్చేయడం వల్ల వాటర్ ఎక్కడికి వెళ్ళలేక ఆ బురద నీరంతా మా ఇళ్లలోకి వచ్చి ఇక్కడున్న దాదాపు ఒక 15 ఇళ్ళ వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. మీకు నిన్న సోమవారం రోజు ప్రజావాణిలో వచ్చి మా బ్రదర్ గారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీరు 24 గంటల లోపల ఈ వాటర్ మొత్తాన్ని క్లియర్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. ఈ డ్రైనేజ్ క్లోజ్ చేసి ఆయన నిన్న నాకు ప్రామిస్ చేశారు 24 అవర్స్లో మీ డ్రైనేజ్ క్లియర్ చేస్తానని. అదే మాట నిలబెట్టుకొని ఆయన 24 అవర్స్లోనే డ్రైనేజ్ క్లియర్ చేసి వాటర్ అంతా బయటకు పంపించేస్తున్నాడు. ఇదే ఒక నాలాన్ని కూడా పర్మనెంట్గా స్ట్రెచర్ వేసి కట్టిస్తామని చెప్పేసి వచ్చిన ఈ హైడ్రా సిబ్బంది అట్లా చేద్దాం, తొందరలోనే కట్టిద్దామని చెప్పారు. అది కూడా ఒకసారి కంప్లీట్ చేపిస్తారని హైడ్రా రంగనాథ్ సార్ గారికి నిర్ణయించుకుంటున్నాము.